మనకి ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సేల్ చేసేటప్పుడు చాలామంది చాలా కంప్లైంట్స్ ఏంటంటే, ఒకటి చాలామందికి తెలీదు. అంటే ఆన్లైన్లో ఎలా అంటే ఫ్లిప్కార్ట్లో చాలా ఆర్డర్స్ వస్తాయి, లేదంటే మీషోలో చాలా ఆర్డర్స్ వస్తాయి. సో ఏ వస్తువు అయినా సరే ఫస్ట్ ఏం చేస్తారు, ఒక స్టార్టప్ లాగా ఒక చిన్న షాప్ పెట్టుకొని రన్ చేస్తారు. చాలామందికి అసలు ఆన్లైన్లో అమ్మాలంటే ఏంటి అనేది తెలియదు. అంటే వాళ్ళ మార్కెట్ని పెంచుకుందాం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సో మన సేల్స్ పెరగాలంటే మనం ఒక ఏరియా కాదు, ఒక ఊరు కాదు, త్రూఅవుట్ ఇండియా మన వస్తువు అమ్మాలి అనేది చాలామంది అది ఆలోచించరు బేసిక్గా. సో ఇక్కడ నేనేం చేశానంటే, నా ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, ఒక జ్యువెలరీ ప్రోడక్ట్ కావచ్చు మీకు, లేదంటే ఎవరైనా ఒక రెడీమేడ్ గార్మెంట్ కావచ్చు, లేదంటే ఒక ఫ్యాన్సీ ఐటెం కావచ్చు, ఏదైనా ఒక డైలీ కన్జ్యూమర్ వస్తువు ఏదైనా మీరు అమ్ముతున్నారు అంటే డెఫినెట్గా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళాలి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోకి వెళితేనే మన మార్కెట్ అనేది చాలా పెరుగుతుంది. మన ఇండియా పాపులేషన్ చాలా ఎక్కువ. సో ప్రపంచంలోనే టాప్ 1-2 ప్లేస్లో ఉంది. సో ఇంతమందికి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని మనం సప్లై చేయగలిగితే సేల్స్లో ఏ బిజినెస్ వాళ్ళైనా సరే చాలా సక్సెస్ అవుతారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా, ఇలా ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి ఫ్యాషన్ రిలేటెడ్ వస్తువులు అమ్ముతున్నారు, అట్లానే ఫ్యాన్సీ ఐటమ్ అమ్ముతున్నారు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్ముతున్నారు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అమ్ముతున్నారు, ఇలా చాలా రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. సో ఏవమ్మినా సరే ఎక్కువ శాతం షాపులో వాళ్ళు ఖాళీగా కూర్చొని టైంపాస్ చేస్తారు. కానీ నా ప్రోడక్ట్ని నేను ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, 10 మందికి ఎలా చూపించాలి, ఒక డిసిప్లిన్గా, ఒక కన్సిస్టెన్సీ, ఒక డెడికేటెడ్గా చేయలేకపోతున్నారు. సో నా ప్రోడక్ట్ ఎవరు కొంటారు, నా ప్రోడక్ట్ ఎవరు చూస్తారు? సో కొంతమంది నేను అడుగుతాను, ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేస్తున్నారంటే చేస్తున్నాను, బట్ రీల్స్ చూస్తున్నారు, బట్ ఎవరు ఆర్డర్ రావట్లేదని. మేబీ 3-4 మంత్స్ ఏమైనా పోస్ట్ చేస్తున్నారని. కానీ ఒకటి, మీరు డెడికేటెడ్గా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా నేచర్ విల్ సపోర్ట్ యువర్ బిజినెస్, యువర్ డెడికేషన్, యువర్ ఎఫర్ట్స్, యువర్ డిసిప్లిన్. నేచర్ కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తుంది మనుషుల రూపంలో.